హాయ్ ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ మధ్య చాలా కాలనీస్లో ఉండే వాళ్ళకు తెలుసు హైడ్రా వల్ల ఏమేమి మంచి పనులు జరుగుతున్నాయి అనేది. అన్ని కాలనీస్, చాలా కాలనీస్, సో అటు ఉప్పల్ కానీ, మల్లాపూర్ కానీ, రామాంతపూర్ కానీ, లేకపోతే ఈవెన్ మన కూకట్పల్లి, ఎక్కడైనా కానీ ఈ ప్రాంతంలో పాతకాలంలో మనకు లేఅవుట్స్ కాలనీ వేసేప్పుడు, కొత్త కాలనీస్ వేస్తున్నప్పుడు ప్రజా ప్రయోజనాలకని చెప్పేసి ఆ లేఅవుట్లో మొత్తం దాంట్లో కొంత భూమిని మనకు పార్కులు, స్కూల్స్, మనకు గుడి అని దానికోసం కేటాయించి మనకు ఒక 2-3 వేల ఎకరాలు, 2-3 వేల గజాలు మనకు వదిలేసేవాళ్ళు. సో ఈ 2-3 వేల గజాలు రాను 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 అక్కడ గజం వచ్చి 50,000, 1,00,000 వెళ్ళినప్పుడు అవి కోట్లలోకి వెళ్ళిపోయింది. సో ఇది ఉన్నంతగా దీన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ నాయకుల శిష్యులు, రాజకీయ నాయకులు డైరెక్ట్ కాదు, వాళ్ళ శిష్యులు. సో ఈ అన్ని కాలనీలో ఉన్న ఈ ప్రజోపయోగమైన భూముల, ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే భూములన్నీ ఆక్రమించేసుకొని వాటిని ప్లాట్లు వేసి, ఇక 2,000 గజాలంటే 200 గజాల చొప్పున 10 ప్లాట్లు అమ్మితే ఆయనకు ఒక 4-5 కోట్లు వస్తాయి, ఇక ఎక్కువే వస్తాయి. సో ఇట్లా జరుగుతూ వస్తుంది. సో కొన్ని చోట్ల ఎక్కువ వదిలారు, 4-5 ఎకరాలు, 4-5 వేల గజాలు అట్లా. సో ఇక్కడ ఇంకా పెద్ద కాలనీల్లో ఎకరాలు వదిలారు. సో ఈ ఫలితంగా ఈ మధ్యకాలంలో ఈ హైడ్రా వచ్చినాక మనకు 70,000 రూపాయల విలువ గల భూములు, 70,000 కోట్లు, 70,000 కోట్ల రూపాయల విలువ గల భూములను వాళ్ళు ఇడిపించారు. వాళ్ళు ఇడిపించింది మనకు 1240 ఆక్రమణలను వాళ్ళు తొలగించారు. 1,310 ఎకరాలు వాళ్ళు మనకు రికవర్ చేశారు. తర్వాత కూకట్పల్లిలోనే 300 ఎకరాలు, అలాగే కొండాపూర్లో 7 ఎకరాలు. ఇవి అక్కడే వాటిని తీసుకుంటేనే అక్కడనే బోల్డ్ అంతా డబ్బు వస్తుంది. ఎందుకంటే అక్కడే ఎకరం 100 కోట్లు పోతుంది. సో ఈ రకంగా హైడ్రా అభినందనీయమైన పనులు చేస్తాం. థ్యాంక్ యూ.